హాయ్ అండి. ఈరోజు మీకు ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నా. ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలకి ఉప్పు, పసుపు, కారం, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా మ్యాగ్నేట్ చేసి ఒక 1/2 అవర్ పక్కన పెట్టేయండి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కింది, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేద్దాం. ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను. టమాటాలు మెత్తగా అవ్వాలంటే కొద్దిగా హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టేద్దామండి. టమాటా కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాల పేస్ట్ వేసుకోవాలి. కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకోవాలి. 4 స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను. చేపల్లో 4 స్పూన్లు కారం వేసి మ్యాగ్నేట్ చేశానండి. అలాగే చింతపండు రసం కూడా పోసేసుకోవాలి. చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలండి. గ్లాస్ వాటర్ పోసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో ఉడికించాలండి రసం. రసం బాగా మరిగింది. ఇప్పుడు చేపలు 1 బై 1 వేసుకోవాలి. పక్కనే పెట్టుకోవాలండి. చేప ముక్కలు ఒకదాని మీద ఒకటి పెట్టకూడదు. పై ముక్క ఉడకదు, కిందది ఉడుకుద్ది. పైదేమో రసం పీల్చదండి. మళ్ళీ దానికోసం దీన్ని తిరగేయడం వల్ల చేప ముక్క విడిపోద్ది. ఎప్పుడు గరిటె పెట్టి గలగల తిప్పకూడదు. మామూలు కర్రీ తిప్పినట్టు తిప్పేయకూడదండి గరిటె పెట్టి చేపల కూరని ఎప్పుడూని. కొద్దిగా అలా కదపాలి. వాటర్ కూడా పోసుకోవాలండి. చేప ముక్క ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి. రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాం. ముందు ఆల్రెడీ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. పులుసు మరిగిందండి, ఉడికిపోయిందండి. చేపల పులుసు రెడీ. మీరు పులుసు చిక్కదనం చూసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. గుమగుమలాడే చేపల పులుసు రెడీ.